వెదురు బొంగులపై ఆధారపడి జీవించే ఆదివాసీలకు కష్టాలు తప్పడం లేదు. ఎంతో శ్రమించి వెదురు సేకరించి తయారు చేసిన వస్తువులు దళారుల పాలవుతున్నాయి. సరైన ధర రాక ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారు. వెదురు కోసం కష్టపడ్డ కష్టమంతా వృధా అవుతుందని ఆవేదన చెందుతున్నారు ఆదివాసీలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోలాం గిరిజనులది ప్రత్యేక జీవన శైలి. వందల ఏళ్లుగా అడవులపై ఆధారపడి బతుకుతున్నారు. గిరిజనుల్లో వీరు ఆదిమ జాతికి చెందినవారు. అటవీ ఉత్పత్తులు తప్ప వీరికి మరో జీవన మార్గం తెలియదు. అటవీ ప్రాంతంలో వెదురు సేకరించి వాటితో ఉత్పత్తులు తయారు చేస్తారు కోలాం గిరిజనులు. ప్రధానంగా వ్యవసాయానికి ఉపయోగించే గంపలు, తడకలు, గుల్లలు, రకరకాల వస్తువులు తయారు చేస్తారు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో బ్రతుకుతున్నారు. ఆ ఆదాయం సరిపోక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో శ్రమతో వస్తువులు తయారు చేస్తే రోజుకు కనీసం 200 రావడం లేదని వాపోతున్నారు కోలాం గిరిజనులు. ముందడు సంది ముసలి గుళ్ళలు అల్లుతున్నాం, తడకలు అల్లుతున్నాం సార్. గుట్టల నుంచి తీసుకొస్తున్నాం. ఇక గంటలకు ఒక్కటి అవుతుంది. ఇక ఇట్లా పుడక జీరుడు ఇది అయితే 2 3 వద్దులు అవుతుంది. ఇక సార్ పుడక జీరుడు తడక ఏమో సార్ 100 రూపాయలు 200లకు పోతాయి. ఇట్లా లేని వాళ్ళు కొండ పోతుంది కాస్తే. ఇక మన గర్జుకు కూడా పోతే 100 రూపాయలకు తీసుకుంటున్నారు. మా కూలీ లేదు సార్. ఇది చేయకుంటే ఇదే మా కూలీ అన్నట్టు చేసుకుంటాం. ఇక రోజు కూలి, ఇక కూలి తీరు పడుతున్నది సార్. 200లకు ఇక 2 గుళ్ళలు అవుతాయి రోజు పుడక జీరి వెళ్తామంటే సార్. జిల్లాలో అడవులు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు దట్టమైన అడవులు, ఆ అడవుల్లో ఎక్కడ చూసినా వెదురు పుష్కలంగా దొరికేది. కానీ ఇప్పుడు అడవులు ఉన్నా వెదురు వనాలు లేవు. దాంతో ఆదిలాబాద్ జిల్లా అంకోలి కోలాం గిరిజనులు వెదురు బొంగు కోసం కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుంచి తలపై వెదురు మోస్తూ ఇంటికి తెచ్చి వెదురు వస్తువులు తయారు చేస్తున్నారు. ఎటు పోయినా కానీ మాకు ఎటు ఆధారం లేదు కదా. బొంగులు తెచ్చి బొంగులు గుళ్ళలు అల్లుకుంటాము. గుళ్ళలల్లో మాకు ఏదో కైకిలు మందం అన్నట్టు వెళ్తుంది అన్నట్టు 800 మాకు కైకిలు పడుతుంది. 800 కైకిలతోని మేము బతుకుతాం సార్. దండి కష్టం ఉంటుంది సార్. ఇంటే అల్లెటోళ్ళు ఉంటే 800 పడుతుంది. అల్లనోళ్ళు ఇప్పుడు నేర్చుతారు. అట్లా నేర్చేటోళ్ళు ఉంటే 500 400 చుగా పడతాయి సార్. చేస్తున్నాం కానీ మాకు కూలి అంటే మాకు దొరకదు సార్. ఈ గుళ్ళలు అల్లుకుంటేనే మా పొట్ట వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు సార్. బొంగు తెచ్చి గుళ్ళలు అల్లుకుంటేనే మాకు బువ్వ దొరుకుతుంది. ఈ బొంగు తెచ్చి గుళ్ళలు అల్లుకుంటే మాకు చాలా కష్టం అవుతున్నది. అడవిలో దొరకది. అడవిలో సుగా వెతుకొంగ బొంగు దొరుకుతుంది సారు. బాగా వెతుకుంటాం మేము. అప్పుడు బొంగు తీసుకొస్తాం సార్. చాలా కష్టం అడవికి పోయినా కానీ. ఆ అడవిలో బొంగు దొరకది. ఏ టైంకు నీళ్ళు ఉండయి, ఏముండయి. పొద్దున లేచి అంటే మబ్బులో పోతాం. మబ్బులో పోతే మబ్బు పడంగా ఇంటికి వస్తాం. బాగా ఇబ్బంది పడుతుంది. కొట్టాలా, తీయాలా, దాన్ని చిలగేయాలా, మర గుంజుకొని మర చీరేయాలా, చీరుకొని మళ్ళీ తీసుకురావాలా, గుట్ట ఎక్కాలా, దిగాల, ఇంటికి తీసుకొచ్చి మర చీరుకొని తడకలు అల్లాలా. అంటే మనకి ఇది ఏదైనా ఒకటి ఉంటే లోన్ ఇస్తే కదా సార్, మనకి ఒకటి అయినా చేయచ్చు. మనం లోన్ ఉంటుంది కదా ఇది దీనిది, అది మనం చేసుకొని అమ్మచ్చు అన్నట్టు. వెదురు సరిపడా దొరక్క వెదురు ఉత్పత్తులు తయారు చేయడం మానేశారు కొందరు గిరిజనులు. పని లేక అడ్డా కూలీలుగా మారుతున్నామని వాపోతున్నారు. రాను రాను పరిస్థితి దిగజారుతున్నా ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు ఆదివాసీలు.